సర్కారు యోచిస్తుంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సెర్ప్ సీఈఓను ఆదేశించింది. రక్తహీనత అధిగమించేలా అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా దొరికే ఇప్ప పువ్వు ఆదివాసీల జీవనంలో ఒక భాగమైంది. తొలినాళ్లలో దీంతో సారా తయారు చేసేవారు. కాలక్రమేణా వంటకాలకు ఉపయోగించారు. అయితే వారసంతలు, గిరిజన వేడుకల్లో కనిపించే ఇప్ప పువ్వు వంటకాలను అందరికీ అందించేలా చూడటంతో పాటు ఆదివాసీలకు మేలు చేయాలని గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన దివ్యదేవరాజన్ సంకల్పించారు. ఏజెన్సీ ప్రాంతంలోని మహిళలు, యువతులు, ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు రక్తహీనతతో బాధపడుతుండడాన్ని గుర్తించారు. దానికి చెక్ పెట్టేలా ఇప్పలడ్డు తయారీకి నిర్ణయించారు. ఐటీడీఏ ద్వారా 14 లక్షల వ్యయంతో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం ఆధ్వర్యంలో 2019 మేలో ఉట్నూరులో ప్రారంభించారు. నాటి నుంచి ఈ లడ్డులను తయారు చేస్తున్నారు. 12 మంది సంఘ సభ్యులు ఉపాధి పొందుతున్నారు. కోటికి పైగా విక్రయాలు. అటవీ ప్రాంతం నుంచి సేకరించిన ఇప్ప పువ్వులో నెయ్యి, పల్లీలు, బెల్లం, బాదం, జీడిపప్పు, నువ్వులు, పల్లీలను మిశ్రమంగా చేసి లడ్డులను తయారు చేస్తున్నారు. రోజుకు 20 నుంచి 30 కిలోల చొప్పున సిద్ధం చేస్తున్నారు. ముడి సరుకును సంఘ సభ్యులు సొంతంగానే సమకూర్చుకుంటున్నారు. కేంద్రంలో తయారు చేసిన లడ్డులను ఆరోగ్య పోషణ మిత్ర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఒక్కో విద్యార్థికి తలా 2 లడ్డులను అందిస్తున్నారు. ఒక్కో లడ్డును ₹7 చొప్పున సరఫరా చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ఆర్థిక చేయూతను ఐటీడీఏ అందజేస్తూ వారికి అండగా నిలుస్తుంది. ఆశ్రమ పాఠశాలలో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లోని విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్లోని శిల్పారామంలో కేటాయించిన స్టాల్స్లో మహోవా లడ్డూలను విక్రయిస్తున్నారు. అయితే ఈ లడ్డు ఆవశ్యకతను తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చాలా మందితో పాటు ఉట్నూరు మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వారు స్వయంగా ఆ కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు చేస్తున్నారు. కేజీకి సాధారణ లడ్డు 400 విక్రయిస్తుండగా డ్రై ఫ్రూట్స్తో చేసినవి 600 నుంచి 800 వరకు విక్రయిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు వీటి విక్రయాల ద్వారా 1.27 వార్షిక ఆదాయం గడించినట్టు ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలుస్తారు. ప్రధానమంత్రి ప్రశంసలు. ఈ లడ్డు చాలా బాగుంటుంది. నేను కూడా ఒకసారి తిన్నా. ఇప్ప పువ్వుతోటి మెయిన్గా హెల్త్ పరంగా రక్తహీనతకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఆదిలాబాద్ జిల్లా, కొమరం భీం జిల్లా ఈ రానున్న రోజుల్లో ఇప్ప లడ్డుకు స్పెషల్గా మారనుంది. ఇది మొత్తానికి ఈరోజు ఒక వార్త. ఇప్ప పువ్వు ఎంతో మంచిది. దీన్ని చెడుకు కూడా వాడతారు, దాన్ని వాడద్దు. కుటుంబ తయారీకి, సారాకు తయారీ చేస్తారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇప్ప పువ్వు లడ్డును తొలుత స్వయం ఉపాధి కోసం తయారు చేశారు. తొలినాళ్లలో అంతగా అమ్ముడు పోయేవి కావు. ఐటీడీఏ చేయుతతో విక్రయాలు పెరిగాయి. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలతో పాటు బయట మార్కెట్లో ప్రతి నెల 6 లక్షల నుంచి 8 లక్షల వరకు లడ్డూల అమ్మకాలు జరుగుతున్నాయని, ఖర్చులని పోను సభ్యులకు తలా 20,000 వరకు మిగులుతుంది. మేము చేసే లడ్డూలను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి మోదీ అభినందించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఈ లడ్డు యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆలోచించడంతో మాలాంటి మరింత మందికి ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం చేయూతను అందిస్తే మరింతగా ముందుకు సాగుతాం. బాబుభాయ్ భీంబాయ్ ఆదివాసీ. అదేవిధంగా అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు. కాగజ్ నగర్ కుల నివాస ఆదాయ ఇతర ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా ధృవీకరణ పత్రాలు పెండింగ్లో ఉంటున్నాయని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో డబ్బులు ఇస్తేనే పని చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమస్య తీవ్రతను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు వసాగే సాయి, యేసుకుమార్, తిమోతి తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి ఇది కరెక్ట్ కాదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే తొందర ఇవ్వడం